Honorable Speaker. దయచేసి కూర్చొని సభా కార్యక్రమాలు సజావుగా సహకరించండి. మనం బిజినెస్ కంప్లీట్ చేసుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. సహకరించాలి. ఫస్ట్ డే క్వశ్చన్ అవర్ టైంలోనే ఈ విధమైనటువంటి పరిణామం మంచిది కాదు. ప్లీజ్ మిగతా విషయాలు క్వశ్చన్ అవర్ సార్ గౌరవ సభ్యులకు సూచన, మీరు దేని మీద చర్చ చేయదలుచుకున్నా కూడా డిఫరెంట్ ఫామ్స్లలో రండి. ముందు క్వశ్చన్ అవర్. అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, కూర్చోండి. అధ్యక్ష, నిన్న తమరి దగ్గర జరిగినటువంటి బీఏసీ సమావేశంలో మేము చాలా స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష. ప్లీజ్ 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 దయచేసి ఎస్ సీఎం గారు ఆన్సర్. అధ్యక్ష, అన్ని సమస్యల మీద కూడా ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి చర్చకు సిద్ధంగా ఉంది. నిన్న తమ దగ్గర అనుకున్నప్పుడు వీఆర్ క్వైట్ లిబరల్. 10 రోజులు 6 రోజులు 3 రోజులు కాదు, 30-40 రోజులైనా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం అధ్యక్ష. వీఆర్ రెడీ టు డిస్కస్ దిస్ ఇష్యూ ఆల్సో. వాళ్ళకన్నా ఎక్కువ కన్సర్న్ మాకుంది, మేము డిస్కస్ చేస్తాం. సభ జరుపుదామనుకుంటే నేను అనుకున్నట్టు డిసిప్లిన్గా క్వశ్చన్ అవర్ పోదాం అధ్యక్ష. ఇష్యూని టేకప్ చేయడానికి సభ్యులను అదర్ ఫామ్లో రమ్మని చెప్పండి. వీఆర్ రెడీ టు డిస్కస్. క్వశ్చన్ అవర్ క్లారిటీ ఇచ్చినారు, డిఫరెంట్ ఫామ్లో రండి. ముందు బీఏసీ నిర్ణయం ప్రకారంగా క్వశ్చన్ అవర్ను చాలా సజావుగా నడుపుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం వేరే ఫామ్లో రావడానికి రెడీగా ఉన్నది, సహకరించాలి. ఇష్యూ క్వశ్చన్ అవర్. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ది క్వశ్చన్ అవర్. క్వశ్చన్ నెంబర్ 404. హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు. మీకు అవకాశం ఇవ్వడానికి సభ సిద్ధంగా ఉంది. క్వశ్చన్ అవర్ కంప్లీట్ చేసుకుందామని మనం చాలా క్లియర్ గా నిర్ణయం తీసుకున్నాం. అధ్యక్ష, ఈ రకమైన పద్ధతి అనుకుంటే ఈ పద్ధతులలో సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తాం అనుకుంటే సభ్యుల ఇష్టం అధ్యక్ష. వాళ్ళు ఒక నిమిషం ఉండండి. 1 మినిట్. అధ్యక్ష, స్పీకర్ సార్ ప్రభుత్వం చాలా స్పష్టంగా అధ్యక్ష, ప్రభుత్వం చాలా స్పష్టంగా చర్చకు తీసుకోవడానికి మేము సిద్ధమని చెప్పిన తర్వాత దీన్ని సాగదీయడం అర్థం లేని పని అధ్యక్ష. ఇదే పద్ధతి అనుకుంటే అది వాళ్ళ ఇష్టం అధ్యక్ష, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. ఇప్పుడు సార్ క్వశ్చన్ అవర్. ఆనరబుల్ సీఎం గారు క్వశ్చన్ నంబర్ 404. అధ్యక్ష, ఏ ఆన్సర్ టు ఏ అవునండి. తెలంగాణ రాష్ట్ర న్యాయమైన వాటా ఈ కింది విధంగా ఉంది. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ స్టేషన్ 1600 × 2 800 × 2 862.24. తెలంగాణ వాటా 53.8 రావాలి. హిందూ జాతీయ విద్యుత్ కార్పొరేషన్ లిమిటెడ్ సీలేరు బేసిన్ కాంప్లెక్స్ 725 సమాధానం ఇస్తున్నారు. హిందూ జాతి మిగతా ఫార్ములో రమ్మని చెప్తున్నారు. మీకు గవర్నమెంట్ అన్ని రకాల సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మనకు రావాల్సింది అధ్యక్ష.
అధ్యక్ష ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఏనుగు రవీందర్ రెడ్డి గారు ప్లీజ్ సైలెన్స్, ప్లీజ్ కోఆపరేట్. సజావుగా జరపడానికి సహకరించండి. ప్లీజ్ కోఆపరేట్, ప్లీజ్ కోఆపరేట్. ప్లీజ్ సార్, క్వశ్చన్ ఆన్సర్స్ కానివ్వండి. The House is adjourned for 10 minutes. House is adjourned for 10 minutes. ఏనుగు రవీందర్ రెడ్డి గారు. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని దయచేసి సభకు తెలియజేయాలని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, రాష్ట్ర విభజన చట్టంలో మన రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ వాటా ఎంత, ఏ ప్రాజెక్టులో ఎంతెంత, ఆ వాటా రాకుండా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారని వాస్తవం. దానిలో నిజమెంత? పీపీఎల్ రద్దు చేసి సహకరించండి. చంద్రబాబుకు ఉందా? పీపీఎల్ను రద్దు చేయడాన్ని ఈఆర్సీ తప్పు పట్టిందని తెలిసింది, అది వాస్తవమేనా? అధ్యక్ష, వీళ్ళు ఏంది అధ్యక్ష, వీళ్ళు బయట బండారం అంతా బయట. దయచేసి ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. బయట ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ప్లీజ్ సహకరించండి. ముఖ్యమంత్రి గారు ఆన్సర్ చేస్తున్నారు. దయచేసి సహకరించండి, హుందాగా ప్రవర్తించండి. ముఖ్యమంత్రి గారు సభ గౌరవ సభ్యులకు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారిని మాట్లాడనివ్వండి. సభా సాంప్రదాయాలను గౌరవించండి. ముఖ్యమంత్రి గారు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారు. House is adjourned for 10 minutes.